హోమములు ఎందుకు మనకి ప్రాధాన్యత ఇచ్చారు అంటే అగ్నిముఖో వై సర్వ దేవతాః అని శాస్త్రం అండి. ఇటువంటి హోమముల ద్వారా మాత్రమే భగవంతుడు ఆహారాన్ని స్వీకరిస్తాడు. అది ఎందుకనగా ఆ యొక్క అగ్ని భగవాన్ని కూడా మధ్యవర్తిగా మనకి దేవతామూర్తులు నిర్ణయించుకున్నారు. కనుక ఎవరైతే హోమ క్రతువుని చేస్తారో వారికి అధికంగా ఫలితం ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎంతటి రాజకీయ నాయకులు కూడాను 3 రోజులు యాగమని, అయుత చండీ యాగమని, వారాహి యాగాలని, అదే విధముగా రుద్ర యాగములన్నీ ఎన్నో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి జ్యోతిష పండితులు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే భగవంతుడు ఆ యొక్క హోమం ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మరి హోమము ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 2 రకాలుగా మనకు చెప్పబడుతున్నది. కామ్య కోరికలు అంటే ఏవైతే మనకు జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా మనకు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా సక్రమంగా లేకపోతే అంటే కోపం మనిషికి ఎంత ఉండాలో అంతే ఉండాలండి. అధికంగా ఉన్న ఇబ్బందే, తక్కువ ఉన్న అలసగా చూస్తారు. అదేవిధంగా మనకి కోరికలు ఎట్లా అంటే మనము ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరిక, అందరికన్నా గొప్ప స్థాయిలో ఎదిగిపోవాలి ఒకేసారిగా అనేది అత్యాశ. కనుక ఆశతో కూడినటువంటి కోరికలన్నీ కూడా మనకు ఉండడము చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒక సక్రమంగా మార్గాలుగా నిలబెట్టేటువంటిదే మనకి హోమ క్రతువు. అది ఏ పరంగా అయినా సరే, మనకి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వీరికి, అదే విధముగా వ్యాపారంలో వారికి అనేక హోమాలు ఉంటాయి. అదే విధముగా రాజకీయ నాయకుల్లో ఉన్న వారికి సంబంధిత వారి జాతక ప్రకారంగా హోమ క్రతువులు కూడా ఉంటాయి. మరి ఎందుకు ఈ విధంగా హోమం 2 రకాలుగా చెప్పబడింది అంటే హోమంకి ఎందుకు ప్రాధాన్యత అని మనకు చెప్పారంటే, ఒకటి మనం చెప్పుకున్నాం కదా కామ్య కోరికలు మన గురించి, రెండవది స్వకార్యము అంటే ఎక్కడైతే మామేమి రాజు అని మనకి షార్ట్కట్లో చెబుతూ ఉంటారు. మా అంటే మామిడి, మే అంటే మేడి, మా అంటే మర్రి, రా అంటే రావి, జు అంటే జువ్వి. వీటిని పంచపల్లవాలు అంటారు. ఈ యొక్క సమిధల చేత ఎవరైతే హోమ కర్తవుని చేస్తారో అటువంటి సమిధల వల్ల ఆక్సిజన్స్ అన్నీ కూడా మనకి ఆ పొగ రూపంలో వస్తాయండి. అదంతా కూడా ఎక్కడైతే హోమ క్రతువులు చేస్తుంటారో ఆ పొగంతా కూడా మనకి గాలిలో వెళ్ళిపోయి ఎక్కడైతే మేఘం ఉంటుందో ఆ యొక్క మేఘాన్ని చిలికి మనకి వర్షం పడుతూ ఉంటుంది. దాన్నే మనకి వేదంలో ఉపనిషత్తులో చెప్తుంటారు. ఏతస్మాదాత్మన ఆకాశః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అంటే ఎక్కడైతే యొక్క హోమ క్రతువు ఎలా వెలుగుతుందంటే, హోమం అంటే గాలి ఉంటేనే మంట అనేది వస్తుంది. అది వాయుదేవుడు సంబంధిత మనకి అనుగ్రహం కావాలి. దాంతోపాటు ఆ యొక్క హోమం చేయడం వలన ఆ పొగంతా కూడా పైకి వెళ్ళి మేఘానికి తగులుతుంది. మనకు గాలంతా కూడా కలుషితంగా మారిపోయింది. ఈ యొక్క మోదుగా, మర్రి, రావి, జువ్వి వీటి చేత మనం చేస్తున్నటువంటి హోమాల వలన ఈ యొక్క గాలంతా కూడా శుద్ధిగా మారుతుంది. అంటే మనము జీవితకాలంలో మనకి ఆయుష్ ప్రమాణము 120 సంవత్సరాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా చుట్టూన్న పరిసర ప్రాంతాల వలన మనము 50, 60 మహా అంటే 70 సంవత్సరాల వరకు కూడా మనం బతకగలుగుతున్నాం. అంటే ఇటువంటి హోమకర్తలు చేయడం వలన శుద్ధమైన గాలి మనం పీల్చుకొని ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా మనం బ్రతికేంటి అవకాశము ఈ యొక్క హోమకర్తవులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ పొగంతా కూడా గాలిలోకి వెళ్ళి ఆ మేఘాన్ని కూడా చిలకరించి ఎప్పుడైతే స్వకాలంలో మనకి వర్షాలు పడాలో ఆ సమయానికి వర్షాలు పడి సస్యశ్యామలంగా పాడి పంట ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో 2 బాగుంటే మన దేశమంతా కూడా బాగుంటుంది. అందుకే మనకి పాఠశాలలో కూడా చెబుతూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్. అంటే ఎవరైతే రైతులు మనకి బాగుంటారో అప్పుడు మనకి పంటలు బాగుంటాయి, మనము బాగుంటాం, ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఎప్పుడైతే జవాన్లు బాగుంటారో అప్పుడే మనకంతా కూడా ఇబ్బంది పడకుండా లోక సంరక్షణ కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమంతా కూడా బాగుంటాం. ఈ విధంగా హోమాన్ని 2 విధాలుగా మనకు చెప్పబడింది.